జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అన్నది చరిత్రలో అది ఉండిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డిస్టిలరీలు తీసుకొచ్చారు అన్నది కూడా చరిత్రలో ఉండిపోద్ది. మీరు డిస్టిలరీలు తీసుకొస్తే ఆ క్రెడిట్ మీదే. మీరు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఫలానా వ్యక్తి తీసుకొస్తే ఆయనది ఆ క్రెడిట్. దాన్ని ఎవరు మార్చలేరు. నేను చరిత్రని మార్చేస్తాను, ఫలానా గూగుల్ నేను తీసుకొచ్చాను, ఫలానా మైక్రోసాఫ్ట్ నేను తీసుకొచ్చాను, సెల్ ఫోన్ నేను తీసుకొచ్చాను, హైవేలో అసలు కాన్సెప్ట్ అనేది నేను తీసుకొచ్చాను, తీసుకురావచ్చు. మీరు, నేను తప్పట్లేదు, మీరు తీసుకురావచ్చు. దానికి ఒక ఉదాహరణ ఉంది. ఏంటంటే ఈరోజు ఈ జనరేషన్ నవ్వుకుంటుంది, మా జనరేషన్ నవ్వుకోదు. బికాజ్ మా జనరేషన్ అనేది అలవాటు పడిపోయాను. బట్ ఈరోజు ఈ జనరేషన్కి ఇవన్నీ అక్కర్లా. ఈరోజు ఈ జనరేషన్కి ఒక ముఖ్యమంత్రి 1వ తారీఖు పోయి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ జనరేషన్కి. వాలంటీర్ చేసి పని చేస్తాడు ఆయన. అది చెప్తున్నాను. నా ముఖ్యమంత్రి ఎవరు సార్? ప్రౌడ్ ఆఫ్ మై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సీఎం. నా ముఖ్యమంత్రి ఏం చేయాలి? నా ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్స్ ఇవ్వాలా? లేదు. నా ముఖ్యమంత్రి ఏం చేయాలంటే మేనేజ్ చేయాలి. నా ముఖ్యమంత్రి ఆఫీస్లో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేయాలి. పెన్షన్లు ఇస్తాడేంటి నా ముఖ్యమంత్రి? నాకు కోపంగా ఉంది. అదేంటి వెళ్ళి కలవకూడదా? ప్రజల్ని కలవకూడదా? కలవాలి. కానీ అధికారి పని మీరు చేస్తే మరి ఆ అధికారి ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో కూర్చున్నాడా? సరే మీరు ఫ్రీగా వెళ్తారా? ₹1 కోటి ఖర్చు అవుతుందా మీరు వెళ్తే? సరే 50 లక్షలు ఇస్తున్నాం. ఆ 50 లక్షలు నాలాంటి పేదవాళ్ళకి ఇవ్వండి సార్. నాలాంటి వాళ్ళ జీవితాలు మారుతాయి కదా. ఆ విషయాలు అడిగితే మళ్ళీ కోపం. మళ్ళీ మేము అనలిస్టు నన్ను వైసీపీకి అంటగట్టేస్తారు, వస్తే అంటే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుంది అంటేనండి, 2 విషయాలు మీరు ఇందాక చెప్పిన సెల్ ఫోన్లో అవన్నీ మనం మాట్లాడడం అనవసరం, కానీ హైవేల గురించి ఒకటి, నెక్స్ట్ మొన్న జరిగిన కలెక్టర్స్ కాన్క్లేవ్ గౌరవ డీజీపీ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోపెట్టుకుని మాట్లాడిన దగ్గర డెలిగేషన్ ఆఫ్ వర్క్ మీద మాట్లాడారు చంద్రబాబు గారు. డెలిగేషన్ ఆఫ్ వర్క్ అన్నప్పుడు మీరు గ్రౌండ్లోకి వెళ్ళి పని చేయకూడదని వాళ్ళకి చెప్తారు, ఎవరు కలెక్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. తెలిసి ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ ఏదైనా కాన్ఫరెన్స్ ఉన్నా వాళ్ళ మీటింగ్ ఉన్నా వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరినీ వాళ్ళ దగ్గరికి పిలిచి మాట్లాడుకుంటాడు, కానీ ఐ నెవర్ సీన్ హి హస్ రష్ టు ఎ ప్లేస్ అన్నది నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఈవెన్ అథారిటీస్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మీటింగ్ ఉందని ఆదరాబాదరగా పరిగెట్టుకు వెళ్ళిన ఉదంతాలు చూసాం, కానీ ఆయన ఎప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేయని దగ్గర ఈయన స్థాయిని 10 మెట్లు ఈయన తగ్గించుకొని వెళ్తూ పనిచేస్తున్నాడు. రెండోది మీరు చెప్పిన నేషనల్ హైవేలు అంటే నాకు తెలిసిన ఒక ప్రాథమిక అవగాహన మీతో షేర్ చేసుకుంటాను. అది రాంగ్ అయితే మీరు చోట అనలిస్ట్గా నన్ను కరెక్ట్ చేయండి. ఎందుకంటే జనాభా ప్రాతిపదిక మీద మనం భారతంలో రోడ్లు లేని పరిస్థితుల దగ్గర నుంచి సింగిల్ రోడ్డు దగ్గర నుంచి ఆన్ అన్ అగ్రిగేట్ ఎవ్రీ 20 years ఒక రెవల్యూషన్ ఇన్ హైవే సిస్టంలో వస్తుంది. ఎలా అంటే సింగిల్ ట్రాక్ రోడ్ విల్ బికమ్ డబుల్ ట్రాక్, డబుల్ ట్రాక్ విల్ బికమ్ 4 lane, 4 lane విల్ బికమ్ 6 lane, 6 lane విల్ బికమ్ 8 lane. దానికి మీరు కాన్సెప్ట్లో మనం 8 lane ఉన్న దగ్గర ఇవాళ 6 laneకి వస్తున్నాం. అంటే ఎంత వెనకబడి ఉన్నాం? మోర్ దెన్ 2 decades వెనకబడి ఉన్నాం మన పరిస్థితికి. ఈవెన్ 6 track ఉన్న దగ్గర కూడా 2 decades వెనకబడి 4 track దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా స్టేట్స్ ఉన్నాయి. అలాగే 4 track ఉన్న దగ్గర 2 decades వెనకబడి డబల్ రోడ్లోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఓవరాల్గా ప్రాస్పెక్టివ్ ఆఫ్ ఎంటైర్ నేషన్ తీసుకుంటే డబల్ ట్రాక్ రోడ్లే చాలా ఎక్కువ ఉన్నాయి. 4 track రోడ్లు హైవేకి సంబంధించిన దగ్గర సక్సెస్ రేషియో. 6 track రోడ్డు ఎంత పర్సెంటేజ్ క్లెయిమ్ చేస్తారంటే 30 to 40% క్లెయిమ్ చేస్తున్నారు. సో 8 track రోడ్డు ఎంత సింగిల్ డిజిట్లోనే ఉంది, అది 10% కూడా సక్సెస్ లేదు. సో ఇట్లాంటి దగ్గర ఎవరి ప్రస్థానంతో అన్న దగ్గర వాజ్పేయి గారి ఆయనలో గోల్డెన్ ట్రయాంగిల్ అన్నది దర్ ఇస్ నో ఆప్షన్లెస్ సిచ్యువేషన్. ఆల్రెడీ 2 decades వెనకబడి ఉన్నాం అప్పటికి. 100% అక్కడ హైవే కాన్సెప్ట్ ఎమర్జింగ్. లేదు ఈయన ఐడియా అని చెప్పేసి ఆయన చెప్పారు. దట్ ఈస్ రిడిక్యులస్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. పీపుల్ షుడ్ నో దిస్. ఇప్పుడు మనం సింగిల్ ట్రాక్ మట్టి రోడ్లో నడిచిన దగ్గర నుంచి తార్ రోడ్డు సింగిల్ ట్రాక్ రోడ్డే కదా, బస్సు ఆగిపోయింది కదా సార్. అటు నుంచి బస్సు వస్తుంటే నా చిన్నప్పుడు నేను చదువుకున్న రోజుల్లో విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఓ బస్సు ఎదురుపడిందంటే ఆగిపోయాడు. ఎంత కేరళ డ్రైవింగ్ చూడాలి మనం. మేము చూసిన విషయమే కదా సార్. అది ఒక బస్సు ముందు నుంచి వస్తుంటే ఈ బస్సు ట్రాక్ దిగాలి, లేకపోతే యాక్సిడెంట్ ఆ స్థితిలో చూసినాము. బట్ సమ్హౌ నేను అదే చెప్తున్నాను సార్, ఒక ముఖ్యమంత్రిగా నా ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తే చూడాలని. దాని పేరే నేషనల్ హైవేస్ కదా. ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ హౌ యూ కెన్ క్లెయిమ్? లేదు అప్పట్లో ఆయన అడ్వైజ్. ఐఎమ్ నాట్ డినయింగ్ ఏ కోయలేషన్ గవర్నమెంట్ అప్పుడు ఉంది, అడ్వైజరీ కమిటీలో నెరేటివ్స్ అంటారు అట్లా. అంతే. ఇఫ్ యూ బిల్డ్ సంథింగ్ అంటే అప్పుడు మీకు ఏ ముద్ర వేయాలి మేము ఒక అనలిస్ట్గా? ఏ ముద్ర చెప్పండి చెప్పండి. అంటే నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరో చేసింది మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు అనుకోండి. అదే సార్ నేను ఇక్కడ మీకు చెప్తున్న విషయం ఏంటంటే ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారంటే దీనికి ఒక కారణం ఉంది సార్. ఎవ్రీ 10 yearsకి జనరేషన్ అనేది చేంజ్ అవుతుంటుంది. కానీ అవునండి 35 ఏళ్ళ
క్రితం విషయం కాబట్టి 1990 విషయం కాబట్టి ఈరోజు ప్రజలకు గుర్తుండదు అన్నది ఒక కాన్సెప్ట్. హాఫ్ ఆఫ్ ద జనరేషన్ 90 సంవత్సరాలు మీరు నేను లేవు హాఫ్ ఆఫ్ ద జనరేషన్ రిఫ్రెష్ కూడా అయిపోయి ఉంటుంది అని చెప్పేసి ఒక కాన్సెప్ట్లో ఏదో ఒక మాట అంటే చెల్లిపోద్ది అని చెప్పేసి అంటున్నారు. ఇంకో విషయం కూడా ఉంది సార్, దీన్ని నమ్మే అమాయకులు కూడా ఉన్నారు, లేకపోలేదు. రాష్ట్రంలో నమ్మే అమాయకులు కూడా ఉన్నారు. సరే మరి వాళ్ళని నమ్మించుకోవడానికి చెప్తున్నారేమో, కానీ అయినా కూడా నేను ఈ విషయాన్ని తప్పు పట్టను. కానీ నా ముఖ్యమంత్రి ఇట్లాంటి విషయాలలో పడకుండా ప్రజల గురించి మాట్లాడితే బాగుంటుంది, ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే బాగుంటుంది అన్నది నా కాన్సెప్ట్. అంతే. ఇప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు సార్. ఇప్పుడు మీరు అన్నదే ఇక్కడే మీ దగ్గరే సమాధానం నాకు కావాలి. ఇప్పుడు ప్రజలకి ఇచ్చిన హామీలు కాసేపు పక్కన పెడతాం. దట్స్ ఆల్ ప్రామిస్ నీడ్ నాట్ టు బి ఫుల్ఫిల్డ్. ప్రామిస్ ఆర్ ఓన్లీ విల్ బి మేడ్, అంతే, అట్ ద కాస్ట్ ఆఫ్ మళ్ళీ ప్రజలే. సో ఇక్కడ మీకు ఇందులో ఇక్కడ నా కాంట్రడిక్షన్ వల్ల ఏంటంటే, ప్రజాస్వామ్యంలో మీలాగే ఒక ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వం ప్రజల హితం కోరుతూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రజాహితం కాకుండా ఇది మీరు పీపీపీ పద్ధతి అనేది మమ్మల్ని ఎందుకు కన్విన్స్ చేయట్లేదు? రెండు ప్రజా ప్రభుత్వాలే. అవును. ప్రధానికి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం తగరాలు పడ్డాడు, నానా తెప్పలు పడి తీసుకొచ్చాడు ఆయన. ఓకే, మేము ఇలా తెప్పలు పడడం అందుకని మేము చెయ్యం, ఒక 5-6 వేల కోట్లు ఖర్చు. నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్, నేను చెప్పాలి ఈ విషయం, కొంచెం నాకు టైం ఇవ్వండి. కాదు కదా, ఇక్కడ ఇందులో మీరే చెప్తున్నారు. నేను అంటుంది ఏంటంటే, సే ఫర్ ఇన్స్టెంట్ జగన్మోహన్ రెడ్డికి ఒక 2 ఏళ్ళు కరోనా అడ్డింది, అయినా సరే ఒక 5-6 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశాడు. ఉదాహరణకి బృహత్తర కార్యక్రమం 17లో మీరు ఇంకో 4 కంప్లీట్ చేయండి, లేదా ఇంకో 5 కంప్లీట్ చేయండి మీ టెన్యూర్లో. కంప్లీట్ చేయకుండా పీపీపీ అనడం ఎంతవరకు అన్నది మీరు చెప్పండి ఇప్పుడు నాకు. సార్ అంటే మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను, అంతకంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. జనరల్గా ఒక పేషెంట్, మీరు ఒక డాక్టర్ అనుకున్నాం, ఒక పేషెంట్కి ఫీవర్. నేను కాదు సార్, చంద్రబాబు గారు డాక్టర్ అనుకుందాం సార్. ఇక్కడ మన ఇద్దరం ఉన్నాం కాబట్టి మీరు ఒక డాక్టర్ అనుకుందాం. మీ దగ్గరకు ఒక పేషెంట్ ఫీవర్తో వచ్చాడు. జనరల్గా ఏ డాక్టర్ అయినా 2 మెడిసిన్లు ఇస్తారు. ఒకటి పారాసెటమాల్ ఇస్తారు, రెండోది యాంటీబయాటిక్ ఇస్తారు. పారాసెటమాల్ ఈజ్ ఫర్ ప్రజెంట్ సిచ్యువేషన్, ఇప్పటికిప్పుడు ఫీవర్ తగ్గడానికి. రెండోది యాంటీబయాటిక్ ఎందుకు ఇస్తారంటే అసలు ఈ ఫీవర్ లేకుండా పోవడానికి. ఈ 2 మెడిసిన్లు జనరల్గా వాడతాం. అంటే ప్రస్తుతానికి వాడేది పారాసెటమాల్, లాంగ్ రన్ కోసం ఫీవర్ మొత్తం లేకుండా చేసేది యాంటీబయాటిక్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన ఏదైతే ఉందో అందుకు దా పాలన ఎందుకు నష్టది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2 ఇచ్చారు. ప్రజలకి పారాసెటమాల్ ఇచ్చాడు, యాంటీబయాటిక్ ఇచ్చాడు. పారాసెటమాల్ వాస్ డీబీటీ, నాన్ డీబీటీ. మీకు ప్రస్తుతం ఈరోజు ఇల్లు గడవాలి, ఈ సంవత్సరం మీ పరిస్థితులు మారాలి, ఇగో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా నేను మీకు 4.5 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా మీకు ఇచ్చాను. దట్ వాజ్ అ పారాసెటమాల్. మరి యాంటీబయాటిక్ ఏంటి అంటే ఎడ్యుకేషన్. ఒక కుటుంబంలో ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చాడు అంటే ఆ కుటుంబ ఆర్థిక స్థితులు ఎప్పటికీ మారిపోతాయి కదా. వాడు ఆ డాక్టర్ బయటకు వస్తాడు, సంపాదించుకుంటాడు, ఆ డాక్టర్ పిల్లల్ని పెంచుకుంటాడు, మంచిగా చదివించుకుంటాడు, ఆ కుటుంబ స్థితిగతులు మారిపోతాయి. పర్మనెంట్ సొల్యూషన్ పేదరికానికి దట్ ఈజ్ అన్ యాంటీబయాటిక్. పారాసెటమాల్ ఇచ్చాడు, యాంటీబయాటిక్ ఇచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ రోజు 17 మెడికల్ కాలేజీలు, నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్ సార్, ఎవ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్. చిన్నపిల్ల సార్, ఏదైతే నాడు నేడు కింద స్కూల్స్ ఏవైతే మారాయో ప్యానెల్స్ తీసుకొచ్చారు. ప్యానెల్స్ తీసుకొచ్చి మానిటర్స్ అంటారు, అవి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెట్టినప్పుడు ఆ స్కూళ్ళు చూసి నిజంగా ఇది నారాయణ స్కూలా, శ్రీ చైతన్య స్కూలా, అరే శ్రీ చైతన్యలో కూడా లేవే అన్నటువంటి ఆలోచన నాకు వచ్చింది. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, అదే పవన్ కళ్యాణ్ అన్నాడు, నాకు వచ్చింది. వై సార్, ఎందుకు అంటే ఆ పేద విద్యార్థుల జీవితాలు మారితే రాబోయే రోజుల్లో రాష్ట్ర మొత్తం భవిష్యత్తు మారిపోద్ది. దట్ వాజ్ అ కాన్సెప్ట్. అది ఒక రాజకీయ నాయకుడు ఆలోచించలేడు సార్, అది ఒక లీడర్షిప్ క్వాలిటీ.